హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కోడి లెగ్ పీసెస్ కొంచెం ఫ్రై కొంచెం ఎగురు వేసాను. రెండు చాలా బాగున్నాయి. ఇదిగోండి ముందు ఇవి వచ్చి 30 kg ఫ్రెండ్స్. వీటిని శుభ్రం చేసేసి పసుపు, కారం, చికెన్ మసాలా, అల్లం పేస్టు, పెరుగు వేసి కలిపేయాలి ఫ్రెండ్స్. ముందే పీసెస్కి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే అలా పెట్టుకుంటేనే ఉప్పు కారం దాంట్లోకి వెళ్ళి చక్కగా మనం తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పెరుగేమో ఎక్కువ గ్రేవీకి పనికి వస్తుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ తక్కువ వేసుకొని చేసుకుంటే తీపిదనం రాకుండా ఉంటుందని పెరుగు గ్రేవీ మళ్ళీ కమ్మదనంగా ఉంటుందని పెరుగు గ్రేవీ కలిపాము. నేను ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను. ఉదయం 8కి సుమారు చేస్తే మధ్యాహ్నం 12కే ప్రిపేర్ చేశాను. ఇదిగోండి నూనె పోసి ఒక పక్కన సగమేమో ఇటు ఫ్రై చేస్తాకి, సగమేమో కర్రీ చేయటానికి వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి నూనె పోసి ఇదేమో కర్రీకి 2 ఉల్లిపాయలే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పెరుగు గ్రేవీ ఉంది కాబట్టి మనకు తీపిదనం రాకోకుండా ఉండటానికి, కొంచెం గుజ్జుగా ఉండటానికి. ఇదిగోండి ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది చక్కగా మగ్గిపోతుంది. కాసేపు వెడల్పారి దాంట్లో ఫ్రై చేయడానికి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇరుగ్గా ఉంటే మగ్గటానికి కర్రీ కానీ అది కానీ ఇబ్బంది పడతాము. ఇదిగోండి ఇలా చక్కగా మగ్గిపోయింది. ఇదేమో ఉల్లిపాయ వేసి అల్లం వేసి వేసేసాను ఫ్రెండ్స్. వాటర్ పోయికోకుండా ఒక 1/2 గంట సేపు నూనెలో మగ్గనిస్తే చక్కగా ముక్క ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వాటర్ పోసాను. ఇదిగోండి ఇలా వాటర్ పోసేసుకుని ఒక 1/2 గంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా ఉడుకుతుంది. ఇటు పక్కనేమో ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండును. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది. కొత్తిమీర, గరం మసాలా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత దించేసుకోవడమే. ఇది ఇంకా ఉడుకుతూ ఉంది. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా నూనె పైకి తేలేలాగా ఇగురు కూర అవనివ్వండి ఫ్రెండ్స్. అలా నూనె పైకి తేలితేనే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ చికెన్ ఎగ్ పీసెస్. ఇదిగోండి ఫ్రై బాగుంది, ఇలా కర్రీ కూడా బాగుంది ఫ్రెండ్స్ రెండును.